మహాభారతంలో పాండవ మధ్యుడైన అర్జునుని ఆయుధం గాంధీవం. ఇది దివ్య శక్తులున్న ధనుస్సు. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేనలను గడగడలాడించింది. ఎందరినో మృత్యువు పాలు చేసింది. ఇప్పుడు డిఆర్డీఓ కొత్తగా తయారు చేసే అస్త్రానికి గాంధీవా అనే పేరు పెట్టారు. పరిధి, వేగం, శక్తి సామర్థ్యాల దృష్ట్యా ఇది చాలా విశిష్టమైనదని, రక్షణ రంగంలో గేమ్ చేంజర్ కాబోతోందని అంచనా వేస్తున్నారు. చైనా తన J-20 స్టెల్తర్ జెట్లు, లాంగ్ రేంజ్ PL-15 మిసైళ్ల గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ లో అది పాకిస్తాన్ కి PL-15 మిసైళ్లను అందించింది. వాటిని పాకిస్తాన్ తమ JF-17 ఫైటర్ జెట్లపై నుంచి ప్రయోగించింది. భారత్ S-400 రక్షణ వ్యవస్థతో, ఆకాశ్ మిసైల్ వ్యవస్థతో వాటిని గట్టిగా ఎదుర్కొని వాటికి సత్తా లేదని నిరూపించింది. కానీ మారుతున్న అవసరాల దృష్ట్యా చైనాను ఎదుర్కోవడానికి రక్షణ పరంగా మరింత శక్తివంతమైన ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరముందని భారత్ భావిస్తోంది. అందులో భాగంగానే గాంధీవాకు శ్రీకారం చుట్టింది. ఈ గాంధీవాన్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్ గా చెబుతున్నారు. శత్రువుల ఫైటర్ జెట్లను, బాంబర్లను, అత్యాధునిక రాడార్లు, సెన్సార్లతో పనిచేసే అవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను అది సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. వైమానిక దళంలో ఇప్పుడున్న ఆయుధాలన్నిటిలోకి అదే అగ్రస్థానంలో నిలుస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. గాంధీవ ప్రత్యేకతలేంటి? సాంకేతికంగా దీనిని అస్త్రా MK3 గా పిలుస్తారు. సాధారణంగా వినియోగించే రాకెట్ మోటార్లు కాకుండా ప్రత్యేకమైన రాంజెట్ ఇంజన్లతో పనిచేస్తుంది. వాతావరణంలో గాలిని స్వీకరించి దానిని ఫ్యూయల్ గా కలుపుకుని అత్యంత వేగంగా దూర ప్రాంతాల్లోకి ప్రయాణించగలుగుతుంది. భారత్ లో ఈ ఇంజన్ ను వాడటం ఇదే తొలిసారి. గాంధీవంతో ఇలాంటి మిసైల్స్ వాడే ఎలైట్ దేశాలలో భారత్ ఒకటిగా మారబోతోంది. ఇకపోతే ఈ మిసైల్ ధ్వని కంటే 4.5 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. మాక్ 4.5 గా దీనిని అంచనా వేశారు. ఇంత వేగంతో ప్రయాణించే మిసైల్ ను ఎదుర్కోవడం శత్రు దేశాలకు అంత సులభమైన పనేం కాదు. దాని పరిధి 340 కిలోమీటర్లు. అత్యంత దూర ప్రదేశాల నుంచి శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్ లను ఛేదించగలుగుతుంది. దానిని ప్రయోగించే పైలట్ లక్ష్యాన్ని ప్రత్యక్షంగా చూడలేడు. మిసైల్ తన సొంత రాడార్ ను ఉపయోగించుకుని సహజ సిద్ధంగా శత్రువుల లక్ష్యాన్ని ఢీకొడుతుంది. అందుకే దానిని బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ గా చెబుతున్నారు. ఎలాంటి ఎత్తైన ప్రదేశాల నుంచైనా దానిని ప్రయోగించవచ్చు. అది ఎంతటి ప్రభావవంతమైన, శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ లనైనా, స్టెల్త్ ఫ్లైట్ లనైనా ఎదుర్కోగలుగుతుంది. అలాగే సాంకేతిక పరంగా కూడా ఎన్నో విశిష్టతలతో దానిని రూపొందిస్తున్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా ఎలక్ట్రానిక్ జామింగ్ బారిన పడకుండా ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సెమీ కండక్టర్ టెక్నాలజీని ఇందులో వాడుతున్నారు. గెలీలియం నైట్రేట్ టెక్నాలజీ అన్న సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఇందులో వాడే ప్రొపల్షన్ సిస్టమ్ ని ఒడిశాలో పరీక్షించి చూశారు. ఇప్పుడు క్యారేజీ ట్రయల్స్ నిర్వహించే పనిలో ఉన్నారు. అంటే ఈ అస్త్రాన్ని సుఖోయ్ Su-30 MKల మీద నుంచి ప్రయోగిస్తారు. ఆ తర్వాత లైవ్ ట్రయల్స్ చేసి దాని సామర్థ్యాన్ని పరీక్షించవలసి ఉంటుంది. ఇవన్నీ పూర్తయి ఉత్పత్తికి సిద్ధం కావడానికి 2030 నుంచి 31 వరకు సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. 1990లో అస్త్రా సిరీస్ ని డిఆర్డీఓ ప్రారంభించింది. IAF అవసరాల కోసం వాటిని నిర్దేశించారు. భారీగా ఉంటే సుఖోయ్ 30 MK నుంచి తక్కువ బరువుండే తేజస్, సమర్థవంతమైన రఫేల్ జెట్లపైన అన్నిటికీ ఉపయోగించుకోవడానికి వీలుగా తయారు చేస్తున్నారు. ఈ ఆయుధాలన్నీ స్వదేశంలోనే తయారు కావడంతో ఖర్చు తగ్గుతోంది. పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. దీనితో పాటు అస్త్ర తయారీలోని సాంకేతికత ఇతర ప్రాజెక్టుల్లో కూడా ఉపయోగించుకోగలగడం అదనపు ప్రయోజనం. విడిభాగాల కోసం ఇతర దేశాలపైన ఆధారపడవలసిన పరిస్థితి లేకపోవడం, సాంకేతిక బదిలీ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లకు ఎలాంటి అవకాశం లేకపోవడం చెప్పుకోదగ్గ అంశం. దానితో పాటు మలేషియా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు ఈ మిసైళ్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి.